అబ్రహాము అంత కష్టములో, శ్రమలో, దుఃఖములో, అవమానకరమైన పరిస్థితుల్లో ప్రభు తను దర్శిస్తే ఆయన్నేమీ అడగట్లా, ఇంకా ఎదురు ఆయనకి ఇవ్వాలని చూస్తున్నాడు. అలా ఆయన అడగకుండా ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేస్తామే, దాన్నే ఆరాధన అంటారు. చెప్పండి, ఆరాధన అంటే అడగటమా ఇవ్వడమా? చెప్పండి గట్టిగా. అందరు కొద్ది నిమిషాలు లేచి నిలబడి దేవుని ఆరాధన చేద్దామంటే నిలబడి ప్రభుతో మాట్లాడు, ప్రభా నన్ను దర్శించు నాయన, నా భర్తతో మాట్లాడు. అరే నాయన, దాని పేరు ప్రార్థన అంటారు. నాతో మాట్లాడు, నా భర్తను దర్శించు, దాన్ని ఏమంటారు? ప్రార్థన. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాక నుంచున్నాం? ఆరాధన అంటే అడగకూడదు, ఇవ్వాలి. స్తుతులు ఇస్తావా, కృతజ్ఞతలు ఇస్తావా, మహిమని ఇస్తావా, ఘనతను ఇస్తావా, ఏదో ఒకటి నువ్వు ఆయనకి ఇవ్వాలి. నువ్వు ఇస్తే దాని పేరేంటి? మరి నువ్వు అడగటం ఏంటి? ఇవ్వాలండి దేవునికి. కొంతమందికి ఏముందో రావటం ఇక మోకరించి